సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఒక తంబి పంచి పర్ఫార్మెన్స్ కోసం ఒక మంచి రెట్రో వెహికల్ని చూస్తున్నారా? దిస్ ఈజ్ ఆల్ న్యూ యమహా XSR 155cc బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. ఈ 2026లో మళ్ళీ కొత్తగా ఇంకొక కొత్త కలర్ యాడ్ చేశారు బ్లాక్ కలర్ తోటి. ఈ వీడియోలో నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ప్రైస్ ఎంత ఉంది అండ్ ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను మీ శ్రీకాంత్ ఆటోమొబైల్ కంటెంట్ చేస్తుంటాను. ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ అలాగే కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అండ్ సోలో క్రియేటర్స్ని ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం ఈ వెహికల్ యొక్క లుక్ గురించి మాట్లాడుకోవాలి. లుక్ అయితే మాత్రం మీకు ప్రాపర్గా సిటీ ట్రాఫిక్ కండిషన్లో చాలామంది అడుగుతారు ఈ వెహికల్ ఏంటి, ఎంత ప్రైస్ పడింది అండ్ లుక్ చాలా బాగుందని. ఖచ్చితంగా ఆ ప్రశంసలు అయితే మీరు పొందుతారు, ఎందుకంటే మంచి నియో రెట్రో స్టైల్ వెహికల్ అన్నమాట. రౌండ్ హెడ్ ల్యాంప్ తోటి అండ్ ఇయర్ డ్రాప్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ తోటి, సో ఆ మొత్తం కూడా స్క్రాంబ్లర్ టైప్లో ఉంటుందన్నమాట. సో దీంట్లో లుక్ వైజ్ చూసుకున్నట్లయితే మనం లాస్ట్ వర్షన్ ఏదైతే ఉందో 2025లో మనం సిల్వర్ కలర్ వేరియంట్ అయితే చేసాం. ఇంకా దీంట్లో బ్లూ అని, రెడ్ అని, ఇంకా మనకి మ్యాట్ గ్రీన్ అని ఉంటుంది. కానీ సో ప్రాపర్గా ఆ స్క్రాంబ్లర్ ఆ రెట్రో ఫీల్ అయితే మాత్రం నాకు సిల్వర్ అండ్ బ్లాకే ఇస్తాయని నాకైతే అనిపిస్తుంది పర్సనల్లీ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బ్లాక్ కలర్లో ఒక హైలైట్ ఏదైనా ఉందంటే ఈవెన్ సిల్వర్ కలర్లో కూడా అది మనకి మిస్ అయింది. సో ఇక్కడ షాంపెయిన్ గోల్డెన్ కలర్ UHD ఫోర్క్లు. సో ఈ ఫోర్క్ల వల్ల ఎంటైర్ బైక్కి ఒక కొత్త న్యూ ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. సిల్వర్ కలర్లో ఏమవుతుందంటే బ్లాక్ కలర్లో ఆ ఫోర్క్లు ఉండటం వల్ల ఏదో చిన్న వెల్త్ అనిపించింది. బట్ ఈ వేరియంట్లో నాకైతే మాత్రం ఈ కంప్లీట్ ఈ అవతార్ అయితే మాత్రం బ్లాక్ కలర్లో నాకు చూడగానే నచ్చింది. మీకేమనిపిస్తుంది బ్లాక్ కలర్? ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సక్సెస్ఫుల్ 155cc ఇంజన్ అయితే ఉంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నారు. VVA టెక్నాలజీ కూడా ఉంది. వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్. 7000 RPM తర్వాత ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో దీంట్లో మనకి 18.4 bhp పవర్ అలాగే 14.2 Nm టార్క్ అయితే ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇంకా సీట్ హైట్ చూస్తే 8-10 mm సీట్ హైట్తో వస్తుంది. సో కూర్చుంటే ఇలా ఉంటుందన్నమాట. సో సీట్ అయితే మాత్రం సింగిల్ సీటు మనకి చాలా లో క్వశ్చనింగ్ అయితే ఉంటుంది అండ్ మరి లిమిటెడ్ సీట్ కూడా. ఫ్యామిలీ కోసం డెడికేటెడ్గా యూస్ చేయాలా అండ్ ఎక్కువ పిల్లల్ని ఎక్కించుకొని తిరగాల అని అంటే కుదరదు ఈ వెహికల్ మీద. అది మీరు కొంచెం గమనించుకొని ఈ వెహికల్ని అయితే మీరు పర్చేస్ చేయండి. సిటీ ట్రాఫిక్ కండిషన్కి అలాగే షార్ట్ రైడ్స్కి అయితే మాత్రం ఇది ఓకే. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లుగా అయితే ఇది మనకి 100/80 సెక్షన్ టైర్, 70 ఇంచ్ టైర్, ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో స్పోక్ ఎలా వీల్స్ చూడొచ్చు మీరు అండ్ 280mm డిస్క్ బ్రేక్ తోటి వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140 సెక్షన్ టైర్ ఉంటుంది. ఇది రేడియల్ టైర్ అండ్ మనకి బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ తోటి వచ్చేస్తుంది. అండ్ కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి బ్రేకింగ్ చాలా బాగుంటుంది. రైడ్ చేసేటప్పుడు బ్రేకింగ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇంకా XSR 155లో మనం లైటింగ్ చూసుకున్నట్లయితే రౌండ్ షేప్ LED సెటప్ చూడొచ్చు అండ్ మనకి DRLస్తో పాటు సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి LED ఇచ్చేస్తున్నారు విత్ హజార్ లైట్స్. బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ రెట్రో డిజైన్ని సో కట్టిపడేసేలా చూడటానికి అండ్ మనకి రౌండ్ షేప్ LED అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్రేక్ తొక్కిన ప్రతిసారి ఎక్స్ట్రా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడటానికి XSR చాలా క్రేజీగా కనిపిస్తుంది. ఇంకా XSR 155లో కన్సోల్ అయితే మాత్రం లిమిటెడ్ కన్సోల్ లాగా అనిపిస్తుంది. సో మనకి ఆ బ్లాక్ బార్డర్ ఉంది చూసారా, దాన్ని కూడా మొత్తం కన్సోల్లో ఇచ్చినట్లుగా అయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. సో చిన్న కన్సోల్ అండ్ కొంచెం క్లమ్జీగా ఫీల్ అవుతారు. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మీకు అంత ఎక్కువగా అనిపించవు. లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది నెగిటివ్ కన్సోల్ కాబట్టి బాగా షైనీగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, కనెక్టివిటీ ఫీచర్స్ సో అవన్నీ చూసుకోవచ్చు అనమాట. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ సో ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాకపోతే కలర్ కన్సోల్ ఇచ్చినట్లుగా అయితే చాలా బాగుండేది. రౌండ్ కన్సోల్ లాగే ఇది కొంచెం మైనస్ అనిపించింది నాకు ఇక్కడ. ఇంకా ఈ వెహికల్లో మీరు గమనించినట్లుగా అయితే మనకి ఒక చాలా మంచి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. దీని మీద మనకి పైన హార్డ్ ప్లాస్టిక్ ఇస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది హార్డ్ ప్లాస్టికే బట్ సిల్వర్ కలర్లో ఆఫర్ చేస్తున్నారు. దీనికి తగ్గ ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ చైన్ అనేది ఓపెన్ టైప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ అనేది మంచి మనకి స్పీడ్లో ఉన్నప్పుడు ఆ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. కాంబినేషన్ ఆఫ్ UHD ఖచ్చితంగా టాప్ స్పీడ్లో మంచి స్టెబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు మంచిగా అయితే మాత్రం ఈ మడ్ ఫ్లాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి బనానా టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకి శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టో షిఫ్టర్తో వచ్చేస్తుంది అండ్ ఇంజన్ గార్డ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లుగా అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ 158,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను
1,95,000 నుంచి 1,97,000 నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. సో వాళ్ళకి కాల్ చేసి మీరు క్లియర్గా కనుక్కోవచ్చు. అండ్ అలాగే మీరు వెహికల్ని టెస్ట్ రైడ్ చేయొచ్చు అండ్ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఇది 155cc ఇంజన్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. వివిఓ తోటి ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు పర్ఫార్మెన్స్ వైజ్. కానీ మీరు మైలేజ్ కోరుకుంటున్నట్లయితే కామ్గా కూల్గా డ్రైవ్ చేస్తానంటే మీరు ఒక 60-70 బిలో రైట్ గేర్లో రైట్ స్పీడ్. సో మీకు ఆల్మోస్ట్ ఇది సిటీ ట్రాఫిక్ కండిషన్లో అయితే 45 కిలోమీటర్ల మైలేజ్, 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేస్తుంది. హైవే మీద అయితే మీరు 50 కూడా పొందొచ్చు అనమాట. సో పర్ఫార్మెన్స్ ప్లస్ మైలేజ్ రెండు ఇంక్లూడ్ అయినటువంటి ఒక బ్యాలెన్స్డ్ వెహికల్ అని చెప్తాను. అంటే ఎవరికి నేను దీన్ని ఎక్కువ సజెస్ట్ చేయను అని అంటే, సో ఎవరైతే పిలియన్ ఎక్కించుకోవాలి, ఫ్యామిలీ కోసం డెడికేటెడ్గా వాడుకోవాలి, మరీ ముఖ్యంగా ఎక్కువ లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి ఈ వెహికల్ మీద అనుకునే వాళ్ళు అయితే మాత్రం కొంచెం మీరు ఈ వెహికల్ కాకుండా ఇంకా బెటర్ వెహికల్స్ అయితే ఉన్నాయి యమహా కంపెనీ నుంచి, అవి అయితే తీసుకోండి. సో మీరు ఎక్కువ సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకుంటూ షార్ట్ లాంగ్ రైడ్స్ కోసం అండ్ లాంగ్ రైడ్స్ చేయొచ్చు 200 కిలోమీటర్స్ అండ్ 250 కిలోమీటర్స్ బిలో. అలా వీకెండ్ రైడ్స్ పెద్ద లాంగ్ టూరింగ్ వెహికల్స్ లాగా దీన్ని యూస్ చేస్తానంటే మాత్రం ఇది అంత కంఫర్ట్ ఉండదు. సీట్ అయితే మీకు థిన్గా ఉంటుందన్నమాట. సో అంత మెత్తని ఫోమ్ ఫినిషింగ్ కలిగినటువంటి కంఫర్టబుల్ సీట్ అయితే కాదు. షార్ట్ లాంగ్ రైడ్స్ కోసమే దీన్ని రెడీ చేశారు. సిటీ ట్రాఫిక్ కండిషన్ కోసం ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ చేశారనమాట ఈ వెహికల్ మీద. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మీరు ఈ వెహికల్ మీద అయితే మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు రైడ్ చేద్దాం. దీన్ని ఎలా రైడ్ చేద్దామంటే, దీని మేకింగ్ పర్పస్ ఏంటి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఇన్స్టెంట్ పంచి పర్ఫార్మెన్స్తో సో రైడ్ చేయడం. సో అలా చూద్దాము ట్రాఫిక్లో, అలాగే హైవే మీద. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ను కూడా మనం ప్రతి గేర్లో చెక్ చేద్దాం. సో ట్యాంక్ మీద ఇచ్చారనమాట కీ, అయితే కొంచెం బాగుంది. వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్ కూడా ఉంది. సో గేర్స్ కూడా బాగానే ఈజీగానే పడిపోతున్నాయి అన్నమాట. సో మనకి స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి. సో స్టార్ట్ అవుదాం. వావ్, 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. సో గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్గా పడిపోతున్నాయి. చాలా మంచి పుల్ అయితే ఉంది. ఇన్స్టెంట్గా మనకి నిప్పంటించిన రాకెట్ ఎట్టెల్ అట్లా వెళ్ళిపోయిందనమాట. సో మనం చూసారు కదా ఇన్స్టెంట్ పుల్ ఎలా ఉందో, ఎరగొట్టేసింది ఒక మాటలో చెప్పాలంటే. ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్స్ ఆల్మోస్ట్ దీనికి ప్రాణం అన్నమాట. సో ఆ గేర్స్లోనే మీకు దీంట్లో ఉండే అసలైన పర్ఫార్మెన్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో 5th గేర్, 6th గేర్ అవి జస్ట్ క్రూజింగ్ గేర్స్, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు పక్కన వెహికల్ ఓవర్టేక్ చేయాలి, ఇన్స్టెంట్గా ఆ పర్ఫార్మెన్స్ని అందుకోవాలి, ర్యాపిడ్ ఫైర్ లాగా వెళ్ళిపోవాలంటే మీరు 4th, 5th, 6th గేర్స్ టచ్గా ఉన్నమాట. అంటే అంతగా టచ్లో ఉండవు. ఫర్ బెటర్ నేనైతే పక్కన ఉన్న వెహికల్ని అండ్ అలాగే ఇన్స్టెంట్గా మీకు ఆ పికప్ని కోరుకుంటున్నట్లయితే మీరు 3rd అండ్ 2nd గేర్స్ మీకు చాలా బాగుంటాయి. మిడ్ రేంజ్ పికప్ బాగుంది అంటున్నాను, ఇనిషియల్ పుల్ బాగుంది అంటున్నాను. సో క్రూజింగ్ గేర్స్ మాత్రం 5th, 6th గేర్స్ అంతే రిలాక్స్డ్గా అలా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇనిషియల్ పుల్ అయితే అద్భుతంగా ఉంది. సో ఇక గేర్ తగ్గించుకొని నడపాలి దీన్ని. బ్రేకింగ్ కూడా బాగుంది, బ్రేకింగ్ బైటింగ్ కూడా చాలా బాగుంది. సో డ్యూయల్ ఛానల్ ABS అండ్ డ్యూయల్ డిస్క్ కాంబినేషన్ అండ్ వైడర్ టైర్, ఎక్సలెంట్. ఇక్కడ చెక్ చేద్దాం. సో బ్రేకింగ్ అయితే అబ్సల్యూట్లీ సూపర్. ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా బాగుంది, వినసొంపుగా ఉంది. సో సిటీలో ఇలా స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి, ఫ్రంట్లో వెహికల్స్ వస్తుంటాయి. సో ఇవన్నిటిని మనం ఈజీగా అయితే మాత్రం తీసుకోవచ్చు. సో టైట్ ట్రాఫిక్ కండిషన్కి చాలా బాగుంటుంది. సో ఈజీగా హ్యాండ్లింగ్ కూడా ఉంది. హ్యాండ్లింగ్ అయితే చాలా ఈజీ ఉంది అసలు.
సో తక్కువ వెయిట్ అన్నమాట. అందుకే సో మనకి ఈజీగా వెహికల్ ఆగుతుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా మాన్యువల్ చేసుకోవచ్చు. సో మాడిఫికేషన్ చేసుకునే పని అయితే చేసుకోండి సీట్ వైజ్. నేనైతే ఆఫ్టర్ మార్కెట్ ఏదైనా మీకు దొరికితే మంచి ప్లేసు సీట్ని అయితే మాత్రం మాడిఫికేషన్ చేసుకోండి, ఫోమ్ ఫినిషింగ్ బాగుండే విధంగా. సో అప్పుడు మీకు ఖచ్చితంగా కొంచెం సీట్ హైట్ అయితే పెరుగుతుంది అనమాట. 8 సీట్ హైట్ అంత తక్కువ సీట్ హైట్ అయితే కాదు, 5.5 అలా ఉండే వాళ్ళకి హ్యాపీగా సూట్ అవుతుంది. సో గ్రిప్ బాగుంది, థైస్ యొక్క గ్రిప్ కూడా బాగుంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా ఎంత పెద్దగా ఉందో, ఎంత వైడ్ ఉందో హ్యాండిల్ బార్, చాలా పెద్దది హ్యాండిల్ బార్ అన్నమాట. సో ఇది మీకు ఇనిషియల్గా అలవాటు అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 2-3 వేల కిలోమీటర్లు నడిపేంత వరకు. ఆ తర్వాత ఒక టాయ్ హ్యాండిల్ బార్ ఎలా ఉంటుంది అలా హ్యాండిల్ బార్ ఉంటుంది, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో టర్నింగ్ స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది. సో వైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా కాన్ఫిడెంట్ ఉంటుంది, కాకపోతే కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అండ్ మీరు యూటర్న్స్ తీసుకునేటప్పుడు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇంకా సస్పెన్షన్ అయితే మాత్రం సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తెలుస్తుంది, నాట్ టూ మచ్ సాఫ్ట్, అందుకని మరీ హార్డ్గా కూడా లేదు. బోత్ సస్పెన్షన్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఈక్వల్ అన్నమాట, ఒకే రకంగా పర్ఫామ్ చేస్తూనే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాకుండా. సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు యావరేజ్గా ఉంది సస్పెన్షన్ అయితే మాత్రం, అంత సాఫ్ట్ అయితే ఏం కాదు. సో ఓవరాల్గా నా ఒపీనియన్ అంటే దీని మీద మీరు షార్ట్ లాంగ్ రైడ్స్ చేయడానికి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకోవడానికి, సో అర్బన్ కమ్యూటింగ్ కోసం అయితే కొనండి గాయస్. అర్బన్ కమ్యూటింగ్ కాకుండా మీరు లాంగ్ రైడ్స్ కోసం, టూరింగ్స్ కోసం, వీకెండ్ రైడ్స్ కోసం, పిలియన్తో రైడ్ చేయడం కోసం అయితే మాత్రం అవాయిడ్ చేయండి. సో అంత సెట్ కాదు ఇది మీకు. సో దీని మేకింగ్ పర్పస్ కూడా సో డిఫరెంట్ ఉందన్నమాట. సో అదే మెయిన్ వాళ్ళు చూపించింది ఏంటంటే షార్ట్ రైడ్స్ కోసం రెడీ చేశారు. అండ్ ఇంకా దీని కాంపిటేటర్స్ లైక్ మనకి రోనిన్ కానీ, ఇది కానీ, హంటర్ 350, సో ఇవన్నీ దీని కాంపిటేటర్సే. రోనిన్తో కంపేర్ చేసుకుంటే సో మనకి ఇది మంచి లుక్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ కంప్లీట్లీ ఒక రెట్రో స్టైల్, రెట్రో స్టైల్ లుక్ అయితే ఆఫర్ చేస్తుంది, మోడర్న్గా ఉంటుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ అనమాట. మీకు ఆ లుక్ని తీసుకోండి. అండ్ ఇది మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా లుక్ వైజ్ అయితే మాత్రం కట్టిపడేస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్లుగా అయితే సో మీకు బోత్ ఆర్ నాకు తెలిసి దగ్గరగా ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ అది కొంచెం టెక్నికల్గా నెంబర్ ఎక్కువ రోనిన్ అయినప్పటికీ కూడా ఇది ఇనిషియల్ పికప్ అండ్ మిడ్ రేంజ్ పికప్ అయితే మాత్రం సో ఈక్వల్గా సిటీలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనుకుంటున్నాను. అంటే కొంచెం హైగా మీకు రోనినే ఉంటుందనుకోండి. ఇంకా హండ్రెడ్తో పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ ఇనిషియల్ ఫుల్ అయితే మాత్రం తగ్గుతుంది, కానీ బడ్జెట్లో మీకు దొరుకుతుంది. వైబ్రేషన్స్ గురించి అయితే ఉన్నాయి, హైయర్ ఆర్పిఎంలో తెలుస్తాయి మీకు. సో ఆఫ్టర్ 90 దగ్గర పడేటప్పుడు స్పీడ్ సో మీకు ఆ వైబ్రేషన్స్ లైట్గా అర్థమవుతూ ఉంటాయి, పెద్ద ఇబ్బంది అయితే కలిగించవన్నమాట. సో ఓవరాల్గా గుడ్ వెహికల్. సో నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది వెహికల్ మీద నా ఒపీనియన్. సో మీరు రైడ్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ కొని మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కొత్తగా కొనే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కాంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్, బై బై.